ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు మల్కాజ్గిరి కోర్టులో బండి భగీరథ్ పై కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు నిందితుడిని పోలీస్ కస్టడీ కోరారు. ఇప్పటికే ఈ పోక్సో కేసులో సాక్ష్యాలన్నింటినీ బండి భగీరథ్ మాయం చేయడంతో ఆయన భగీరథ్ స్నేహితులను సైతం విచారించనున్నారు. ముందస్తు నోటీసులు ఇచ్చి నిందితుడు బండి భగీరథ్ తో కలిపి ఎంక్వైరీకి పిలువనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఎట్టకేలకైతే బండి భగీరథ్ కేసు అయితే ఫాలో అప్ స్పీడప్ అయింది. తెలంగాణ పోలీసులు అయితే మల్కాజ్గిరి కోర్టులో బండి భగీరథ్ పై కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేశారు. భగీరథ్ స్నేహితులను కూడా విచారిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? బండి భగీరథ్ కు సంబంధించినటువంటి అంశంలో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి బండి భగీరథ్ వాళ్ళ మల్కాజ్గిరి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వాళ్ళ విచారణ రావాల్సి ఉంది. కానీ కొద్దిసేపటినే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కోర్టు దీన్ని మంగళవారానికి పోస్ట్పోన్ చేస్తూ ఆర్డర్ స్టార్ట్ చేసింది. ఇవాళ కోర్టులో బెంచ్ మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఉదయాన్నే బెంచ్ మీదకి వచ్చింది. బెంచ్ మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని మంగళవారం విచారిస్తామంటూ కోర్టు కొద్దిసేపటినే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆయన అరెస్ట్ అయ్యి 8 రోజులు అవుతున్న నేపథ్యంలో కింద ఏం లేదు, మేము తర్వాత విచారిస్తామంటూ కోర్టు విశేషం మంగళవారానికి వాయిదా. అయితే వారం రోజుల కస్టడీకి కావాలని ముందు తమ కట్టదించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేస్తారు. అయితే వారం రోజులకు సంబంధించి ఆ విచారంలో చాలా విషయాలు బయట తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కోర్టులో సాక్ష్యాల కూడా భగీరథ్ మాయం చేశారనేటువంటి అంశాన్ని కూడా తెలుసుకున్న నేపథ్యంలో ఇక అతని స్నేహితులు కూడా చాలా మంది అబ్స్టాండింగ్ లో ఉన్నారు. వివరాలకు సంబంధించినటువంటి అంటే జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి వివరాలు తెలుసుకోవడానికి అతను కస్టడీకి తీసుకొని చాలా విషయాలు తెలుసుకుంటున్నటువంటి నేపథ్యంలో భగీరథ్తో పాటు ఇన్వాల్వ్ అయినటువంటి ఫ్రెండ్స్ వ్యక్తులను వారిని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగాయో కంప్లైంట్స్ ఇచ్చినటువంటి దాని ప్రకారం దాంట్లో ఉన్న ఇన్సిడెంట్స్ ఇది మౌనాబాద్ కామౌండ్ కావచ్చు, ఇటు నానక్రామ్ కూడా సంబంధించినటువంటి ప్లేస్ కావచ్చు, మరొకటి కోంపల్లి కావచ్చు. ఈ 3 ప్లేసుల్లో టీమ్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే భగీరథ్ లో కస్టడీలో తీసుకొని విచారిస్తూ కొన్ని విషయాలు బయటపడతాయన్నట్టు కూడా పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల పాటు నిందితుల్ని కస్టడీకి ఇవ్వాలని ఇవాళ మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ పిటిషన్ ఉదయాన్నే బెంచ్ దిగి రావాల్సింది. కానీ ఇవాళ జడ్జి బెంచ్ దిగిపోయే ముందు దీన్ని మంగళవారం విచారిస్తామంటూ దిగిపోయారు. ఇప్పటికే పోలీసులు చేసినటువంటి కస్టడీ పిటిషన్ సంబంధించి భగీరథ్ తరఫు న్యాయవాదులు ఆంటోనీ రెడ్డి కౌంటర్ కూడా దాఖలు చేశారు. కౌంటర్ లో ఆయన కస్టడీకి ఇవ్వద్దంటూ కూడా ఆంటోనీ రెడ్డి కౌంటర్ దాఖలు చేస్తారు. ఈ ఊరి వాదనలు వినాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీన్ని మంగళవారం రిపోర్ట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి మల్కాజ్గిరి కోర్టు మరి మంగళవారం నాడు ఎట్లాంటి ఆదేశాలు ఇస్తారు, ఇది వాదనలు విన్న తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిన కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మొత్తానికి ఎట్టకేలకైతే తెలంగాణ పోలీసులు మల్కాజ్గిరి కోర్టులో బండి భగీరథ్ పై కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేశారు. వారం రోజుల పాటు నిందితుడిని కస్టడీ కోరిన పోలీసులైతే బండి భగీరథ్ స్నేహితులను మరోసారి విచారించనున్నారు.